ఆ మనం ఈడుండి మస్తు మాట్లాడతాం కానీ ఒక్క కొత్త నోట్ అచ్చు పోయాలంటే మస్తు పని ఉంటుందట. గాంధీ తాత నవ్వు తగ్గద్దు, రంగు ఎక్కువ కావద్దు, నడిమిట్ల పల్సటి తీగ బరాబ్బర్ వరసాలే, కనీ కనబడని గుర్తులుండాలి, నాలుగో సింహం బయటికి కనబడొద్దు, నోట్లన్నీ ఒకటే సైజులు ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే జర్రంతా టైం పడుతుంది. అచ్చు పోస్టోళ్ళు రోజుకు 3 షిఫ్టులు రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తుండ్రట. ఆరిన నోట్లు ఆరినట్టు బ్యాంకులకు పంపిస్తూనే ఉన్నారు, కానీ అవి ఏ మూలకు సరిపోతలేవు. ఆర్బీఐ బ్యాంకు వాళ్ళ కంటే అడ్వాన్స్ ఉన్నారు దొంగలు. పబ్లిక్ పడుతున్న తిప్పలను చూస్తే గోస్ అనిపించినట్టుంది. ఎంతో కొంత ఆసరైదామని కొత్త నోటు మిషన్ల పెట్టా, జిరాక్స్ తీయా, హల్కట్ పని. జిరాక్స్ మిషన్ ఇన్ని తెల్ల పేపర్లు, కొలుస్తందుకు స్కేలు, కట్ చేస్తందుకు కత్తెర, ఇట్లా 105 2000 నోట్లను జిరాక్స్ తీసి పెట్టిండ్రు. అంటే 2,10,000 అన్నట్టు. ఈ ఎవరికంట కడదామని చూసిర్రో కానీ ఆయనతో పోలీసు వాళ్ళకి దొరికి చా పబ్లిక్ బాధలు తీర్చకుండా అయినరా దేవుడా అని నెత్తికి చేతులు పెట్టిర్రు. దొంగ నోటు ఉన్నాయి, వాళ్ళు జస్ట్ అది కలర్ జెరాక్స్ చేశారు. ఇంకా కొన్ని పర్ఫెక్షన్ కోసం ఇంకా కొన్ని నోట్స్ భవిష్యత్తు కూడా బయట వస్తుంది. అయినా మనోళ్ళ తెలివిని మెచ్చుకోవాలులా. చిల్లర తిప్పలు కూడా తీరుద్దామని 100, 50, 20, 10 నోట్లను కూడా జిరాక్స్ తీసి తయారుగా పెట్టిండ్రు. నోట్లు అచ్చు పోసే ఆర్బీఐ ఆఫీసర్లకు కూడా గింత గొప్ప ఆలోచన రాలే. అవుసారు మరి పాత నోట్లంటే దొంగదేదో మంచిదేదో తెలుస్తుంది, మరి కొత్త నోట్ల సంగతి ఏంది? ఈ రేజ్డ్ లైన్స్ ఉన్నాయి, మనం టచ్ చేస్తే అర్థమవుతుంది అది రేజ్డే ఉన్నాయని. అది జెరాక్స్లో ఆ ఎఫెక్ట్ రాదు. ఏమో సారు, ఈ పెద్ద నోట్లను మార్చుకున్నాడే తలకాయ నొప్పి అంటే ఇక దొంగ నోట్లు కూడా రావట్టే. ముందుగా ఈ కరెన్సీ, మన కరెన్సీ ఎలా ఉంది అని దానికి సంబంధించి పూర్తిగా వివరాలు మన ప్రజలకి చెప్పాలా. తర్వాత కరెన్సీ మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేస్తే మంచిది, అది నా సొంత అభిప్రాయం. మీరైతే కొత్త నోట్లను 1కి 4 మాటల పరీక్ష పట్టి చూసినాకనే తీసుకోండి. సందుల సడేమియగాళ్ళు ఎంతమంది మోపైనరో మనకు తెలియదు కదా.